ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న నవాబుపేట న్యూస్ చేవెళ్ల వాయిస్ కి స్వాగతం. నమస్తే, నా పేరు వడ్ల శోభా పరమేశ్వర్. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తులు బ్యాటు, దానికి ఓటేసి గెలిపించగలరు. లింగంపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మా భార్య వడ్ల శోభ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మీ అమూల్యమైన ఓటు వేసి, బ్యాటు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. అందరికీ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, ఒకటి, నా 5 సంవత్సరాలలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నానో అవి ముందే చెప్పడం జరుగుతుంది. అవి ఖచ్చితంగా అమల్లోకి తీసుకొస్తా. ఖచ్చితంగా నాకు ముఖ్యంగా మన గ్రామానికి ఏమేమి కావాలనో, ఫస్టు ప్రజలకు ఏమేమి కావాలనో అవన్నీ సౌకర్యాలన్నీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకటి, వీధి దీపాల సమస్య. వీధి దీపాల సమస్య ఎంబడే ఇప్పుడు వీధి దీపాలు పోయిన వెంబడే 24 గంటల లోపు వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ప్రధాన సమస్య మన మాదిరెడ్డిపల్లి నుంచి గొల్లగూడ రైల్వే స్టేషన్ వరకు ప్రధాన సమస్య ఉంది. రోడ్డు సమస్య. ఆ రోడ్డు పూర్తి చేయడం నా బాధ్యతగా తీసుకొని అది ఖచ్చితంగా ఈ ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లోపు ఖచ్చితంగా పూర్తి చేస్తా. ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటంటే, మన పుల్మామిడి రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. పుల్మామిడి ఎల్లకొండ వరకు ఆ సమస్య కూడా ఎంబడే అది అధికారులతో కానీ, ఎమ్మెల్యే గారితో కానీ, ఎవరితోటైనా మాట్లాడి కొట్లాడైనా సరే, ఎవరితోటైనా సరే మాట్లాడి ఖచ్చితంగా ఎంబడే దాన్ని చేపించే బాధ్యత నా వంతుగా నేను తీసుకుంటా. ఇంకో సమస్య ఏంటంటే, ప్రధాన వీధుల్లో రోడ్స్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఆ సమస్యలు ఎంబడి దశల వారీగా పూర్తి చేస్తా. రైతుల సమస్యలు. రైతులు ఏమిటి? రైతులు పొలాలకు వెళ్ళడానికి రైతు రోడ్లు అవసరము. గత ముందు ఎంపీటీసీ ఉన్నప్పుడు కొన్ని రోడ్లు చేయడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా దశల వారీగా ఇప్పుడు మీ అందరినీ కూర్చోబెట్టి సమస్యలు లేకుండా రైతు రోడ్లు కూడా చేయడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో రైతు రోడ్లు అందరం కలిసి చేసుకుందామండి. రైతు రోడ్లు ఉంటే రైతు అభివృద్ధి చెందుతాడు. ఏదన్నా కూరగాయలు వేసుకున్నా, ఏదన్నా పంట వేసుకున్నా పొలం కాడికి బండి పోయేటట్టు ఉండాలి. ఇప్పుడు కొందరికి ఇబ్బంది ఉన్నది, చాలా ఇబ్బంది ఉంది. అలాంటి వాళ్ళకి అందరికీ ఒకరొకరికి దశల వారీగా రోడ్లు నిర్మించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రాథమిక విద్యా వ్యవస్థ కూడా మన తాను చాలా కుంటుపడింది. అది ప్రాథమిక విద్యా వ్యవస్థ అభివృద్ధి చేయాలని నా యొక్క ఉద్దేశం. అది ఎన్నో రోజుల కల. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినా కాబట్టి నాకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్లో చదివినందుకు చిన్నతనం అనుకోవద్దు. మనం కూడా పేరెంట్స్ ఎవరమైనా వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి, తల్లిదండ్రులకు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివితే మన ఆర్థిక వ్యవస్థ కూడా, మనం వ్యవసాయం మీద ఆధారపడడం కాబట్టి వ్యవసాయము బాగుంటేనే మనం బాగుంటాము. వ్యవసాయం ఈసారి వర్షాలు ఎక్కువ పడి పంటలు నష్టాలు వచ్చినాయి. రైతులు పిల్లల ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందులు ఉన్నది. ఎన్నో కుటుంబాలు అట్లా ఇబ్బందులు పడుతున్నాయి, నాకు తెలుసు, చూస్తున్నా. ఇప్పుడు అప్పుల పాలు అవుతున్నారు. మనము చిన్నప్పటి నుంచి దాన్ని ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీసుకొని వస్తే మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. ఆర్థిక వ్యవస్థ బాగుపడాలనే నా ఉద్దేశం. అదే ఇప్పుడు సంవత్సరానికి ఒక 10,000 ఫీజు కడుతున్నామంటే ఆ 10,000 మన పిల్ల పేరు మీద ఫిక్స్ చేసుకుంటాం కానీ, పెళ్ళికే కానీ, ఉన్నత విద్యకే కానీ పనిచేస్తాయి. అలా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తా. ఫస్ట్ దానికి విద్యా వ్యవస్థ పైనే ఫోకస్ పెడతాను నేనైతే. ఇది అందరికీ విన్నపం చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, బస్సు సౌకర్యాలు కూడా మన తాను బస్సు సౌకర్యం కూడా ఒకటే బస్సు ఉంది. నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సంగారెడ్డి నుంచి మైతాబ్ఖాన్ కూడా వచ్చే బస్సు మన నవపేట వరకు 3 విలేజ్లు, ఎల్లకొండ, లింగంపల్లి, పుల్మామిడి 3 విలేజ్ల వరకు పొడిగించే, ఇప్పుడు నవపేట వరకు పొడిగించి అది సంగారెడ్డి మీదుగా నవపేట మన విలేజ్ల మీదుగా తిరిగేటట్టు శాయశక్తుల తొందరలోనే చేసే ప్రయత్నం అధికారులతో కానీ కొట్లాడి, ప్రభుత్వం పైన కొట్లాడైనా సరే నా వంతు కృషి అయితే నేను చేస్తాను. ఈ 3 విలేజ్ల సర్పంచులు
కాబోయే సర్పంచులు ఎవరున్నా ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి నేను గెలిస్తే ఖచ్చితంగా ఆ పని ముందే పెట్టుకుంటా అదైతే. ఇంకొకటి ఉదయం 4 గంటలకు పోయే 4 గంటల బస్సు రైతులు మనం చూస్తుంటిమి అప్పుడు వేరే ఆహ్, ఆధారం లేకుండా అదే బస్‌కు కూరగాయలు గానీ, మనం పువ్వులు గానీ తీసుకెళ్తుంటిమి. ఆ బస్‌కే మళ్ళా రిటర్న్ పూలు అమ్ముకొని అదే బస్‌కు మళ్ళా రిటర్న్ వస్తది. ఇప్పుడు అట్లా లేకుండా అయిపోయింది. ఆ బస్సు గూడా కంటిన్యూగా మన విలేజ్ మీదుగా తిరిగేటట్టు ప్రయత్నం చేస్తా. ఇప్పుడు విద్యార్థులు సంగారెడ్డి బస్ ఎందుకంటున్నా అంటే, మన విలేజ్ నుంచి విద్యార్థులు ఒక 10 మంది విద్యార్థులు సంగారెడ్డి కాలేజీకి పోతున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు శంకరపల్లి నుంచి తిరిగిపోతున్నారు. ఏదో టైం గాని టైంలో పిల్లలు ఇంటికి రాకపోయానే బాధ మనకు గూడా ఉన్నది. ఆ బస్సు ఒకటొస్తే మన విద్యార్థులు మన విలేజ్ గాని, ఎల్లకొండ విలేజ్ గాని, మన విలేజ్ గురించే మాట్లాడుకుందాం వేరే విలేజ్ గాకుండా, మన విలేజ్ నుంచి 10 మంది విద్యార్థులు పోతున్నారు. ఆ 10 మంది విద్యార్థులు ఇంకో 10 మంది తయారైతారు. బస్సు సౌకర్యమైతే. విద్యా వ్యవస్థ అది గూడా విద్యా వ్యవస్థ పైనే భారం ఉంటది గాబట్టి ఆహ్, ఆ బస్సు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా అదొకటి. ఇంకొకటి శ్మశాన వాటిక ప్రహరీ గోడ, అది ప్రహరీ గోడ లేకుండా లేనందుకు పక్కన ఉన్న ఇండ్లకు ఇబ్బందికరంగా ఉంది. అది ఒకటి ప్రహరీ గోడ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. అదొకటి. మనకు విలేజ్‌కి వైకుంఠ రథం లేదు. ఎవరన్నా చనిపోతే ప్రతి విలేజ్‌ల చందలేసుకొని చేస్తుర్రు, ఎట్లా చేస్తుర్రు. ఖచ్చితంగా అది ప్రభుత్వం అని అంటలేను. నా వంతుగా నేను ఖచ్చితంగా వైకుంఠ రథం చేపిస్తా. ఖచ్చితంగా చేపిస్తా. అదొకటి నాది విన్నపం. ఆహ్, ఇంకా సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏవున్నా అందరిని కలుపుకొని, అన్ని కులాలను కలుపుకొని, కులమతం భేదం లేకుండా ఏదన్నా ఊళ్ళో ఏదన్నా కార్యక్రమం జేయాలన్నా, ఏం జేయాలన్నా అందరిని కలుపుకొని కలిసికట్టుగా పని జేసే ముందుకు పోతా. పని జేయాలని ముందుకు పోతా. మీ అందరి సహకారం ఉండాలి. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ఆహ్, ఒడ్ల శోభ పరమేశ్వర్ బ్యాటు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి. ఇంకొకటేంటంటే ఇప్పుడు నేను గెలిచిన తర్వాత ప్రధాన సమస్యలు వీధి దీపాల సమస్యలు ఎంబడే ఒక వారం రోజులల్లా, వారం 10 రోజులల్లా వీధి దీపాలను ఏర్పాటు చేస్తా. ఇంకొకటి ఏం పెట్టినా అంటే ప్రధాన కూడలిలో ఐమాక్స్ లైట్లు పెడతా అని చెప్పిన. అదొక 3, 4 నెలల్లో ఏర్పాటు చేస్తా. 3, 4 నెలల్లో ప్రధాన కూడళ్లల్లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తా. ఇంకొకటి ఏందంటే ఆహ్, ఆరోగ్య సేవలు. ఇప్పుడు ఆరోగ్య సేవలు ఏందంటే మనకు క్యాంపులు, మెడికల్ క్యాంపులు గానీ ఒకటి పెట్టినా నేను మెడికల్ క్యాంపులు. ప్రతి 3 నెలలకోసారి మెడికల్ క్యాంపులు ఖచ్చితంగా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తా. అది మేజర్ పాయింటు. ఇంకోటి గ్రామ పంచాయతీ నిధులు, గ్రామ పంచాయతీ నిధులు ఏమొచ్చినా బహిరంగంగా అందరికీ తెలిసేటట్టుగా, ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా రూపాయి వచ్చినా రూపాయి నోటీస్ బోర్డ్ ఏర్పాటు చేస్తాం గ్రామ పంచాయతీ. అది ఫస్ట్ అది చేస్తది. ఇంకొకటి ఇప్పుడు వచ్చే అకాడమీ విద్యా వ్యవస్థ ఇప్పుడు అయిపోతుంది. ఈ అకాడమీ అయిపోతుంది. విద్యా వ్యవస్థ మీద ఇప్పుడు ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మీద ఇప్పుడు జూన్‌లో స్టార్ట్ అయితది. జూన్‌లో స్టార్ట్ అయితది గదా! జూలైలో స్టార్ట్ అయితది గదా! ఖచ్చితంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాను. అది అందరితోటి మాట్లాడి మమేకమై అందరితోటి కలిసికట్టు చేస్తా. ఇప్పుడు ఇంకోటేందంటే ఉపాధి హామీ పనులున్నాయి. మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది. ఉపాధి హామీ పనులు ఇప్పుడు అది తీర్మానం అయినట్టుంది. అవి నిధుల గురించి ఆల్రెడీ పంపించినట్టున్నారు. మనకు నిధుల గురించి పంపించినట్టున్నారు. ఆ ఉపాధి హామీ పనులు రైతులకు ఉపయోగపడేటట్టు, రైతులు గానీ మన గ్రామంలో ఉన్న ఇప్పటివరకు మంచి జరుగుతున్నాయి ఉపాధి హామీలు. మన ఊళ్ళో మంచి పనులు జరుగుతున్నాయి. అలాగే ఇంకా అందరిని కలుపుకొని, అధికారులను కలుపుకొని, అందరిని కలుపుకొని ఉపాధి హామీ పనులు గూడా ఎక్కువ ఎక్కువ నిధులొచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రైతు కుటుంబాలని ఉపాధి హామీ వస్తే ఇప్పుడు సమ్మర్ వచ్చిందనుకో మన నీళ్లున్న భూమి కాదు. వాటర్ సోర్స్ తక్కువ. అందరం ఇంటికాడనే ఉంటాం. ఉపాధి ఉన్నదనుకో కొంచెం ఉపాధి కలుగుతది. ఉపాధి కలిగేటట్టు ఉపాధి హామీ పనులు ఖచ్చితంగా ఎక్కువ నిధులొచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. అదొకటి. ఇంకొకటి రోడ్డు మెయిన్ సమస్య మీకు చెప్పింది. పుల్మామిడి నుంచి ఎల్లకొండ రోడ్.
అదొక నాకు టెండర్ ఒకటి అయ్యింది. టెండర్ అయింది. ఇంతకుముందే టెండర్ అయింది. 2,00,00,000 టెండర్ అయింది. అది ఆయన కాంట్రాక్టర్ చెయ్య అంటున్నాడు. అది మళ్ళా రీటెండర్ పెట్టిపిచ్చి తొందరనే పని స్టార్ట్ చేపిస్తాడు. అధికారులతో మాట్లాడి అయినా సరే, ఎమ్మెల్యే గారితోటి మాట్లాడి అయినా సరే, ఎంపీ గారితోటి మాట్లాడి అయినా సరే, ఎవరితోటైనా మాట్లాడి అయినా సరే, ఖచ్చితంగా అది 2,00,00,000 శాంక్షన్ అయింది. కాంట్రాక్టు భయపడి మా అమౌంట్ సరిపోకనో దేనికో వెనకడుగేస్తున్నాడు. ఆయనతోటి కూడా మాట్లాడతా కాంట్రాక్టర్ తోటి కూడా. ఇప్పటిదాకా మనము లేకుంటిం కాబట్టి అడగలేము. ఇప్పుడు ఖచ్చితంగా గెలిచిన వెంబడే ప్రధానంగా రోడ్డు మాత్రం ఖచ్చితంగా చేస్తా. ఇంకోటి బస్సుది మాత్రం ఖచ్చితంగా ఎంబడే ప్రయత్నం చేస్తా. రోడ్ హ్మ్. ఇంకో ఇంకొకటి ఇప్పుడు మన సీసీ రోడ్లు శాంక్షన్ ఉన్నాయి మనకు. ఒక 20,00,000 శాంక్షన్ ఉన్నాయి సీసీ రోడ్. ఇప్పుడు గెలిచిన 1 మంత్ లోపల ఒక 20,00,000 సీసీ రోడ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు చేస్తా. రూ. 10,00,000 అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది. రూ. 10,00,000 అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. అది కంప్లీట్ చేస్తా. 30,00,000 వరకు రెడీగా ఉన్నది. అది కంప్లీట్ చేస్తా. రామన్నగూడ ప్రధాన సమస్య అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ. ఆ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఆళ్ళు ఆళ్ళు ఇంకా నాకు తెలిసిన 5 సంవత్సరాల నుంచి ఆ అండర్‌గ్రౌండ్ గురించే కొట్లాడుతున్నారు. డ్రైనేజ్ గురించే కొట్లాడుతున్నారు. అది ఖచ్చితంగా ఎంబడి పడి ఇప్పుడు నాకు ఆల్రెడీ నిధులు శాంక్షనే ఉన్నాయి కాబట్టి అది తొందరనే ప్రయత్నం చేస్తాది. చేసే ప్రయత్నం చేస్తా. ఇంకొకటి ఇప్పుడు ఇందిర ఇండ్లు కూడా వచ్చినాయి. ఇందిరమ్మ కమిటీలో కూడా నేనున్నా. ఇందిరమ్మ కమిటీ మెంబర్ కూడా నేనున్నా. ఇందిరమ్మ కమిటీ కూడా మెంబర్ కూడా నేనున్నా కాబట్టి 25 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 25 ఇండ్లు శాంక్షన్ అయితే ఇప్పుడు మనము ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకు కట్టుకోనీకి వాళ్ళు 5,00,000 అయితే సరిపోవు. మళ్ళా జాగా చిన్నగా అయితుంది. 60 గజాలు అయితుంది అని కొంతమంది అట్లా అనుకోని కొంతమంది వెనకకు పోయిర్రు. అట్లా కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక 10 ఇండ్లు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంకా ఇప్పుడు సెకండ్ విడత కూడా ఇప్పుడు 25 ఇండ్లు కంప్లీట్ అయితే సెకండ్ విడత మనకు ఒక 40 ఇండ్లు ఎంపీడీఓ గారు కూడా ఇస్తన్నారు. ఎంపీడీఓ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఇంకో 40 ఇండ్లు ఖచ్చితంగా ఇస్తామని మనకు మాట ఇచ్చారు. ఇప్పుడు అది గవర్నమెంట్ రూల్స్ అది 60 గజాలు మేము చేయలేము అది. అంతకుమించి చేయలేము కాబట్టి అది సాధ్యమైనంత వరకు ఎవరికి పేదలకు ఇండ్లు లేనోళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు ఎంబడి పడి ఖచ్చితంగా ఇల్లు కట్టుకోండి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నా నేను ఇప్పటివరకు. అదొకటి సమస్య. ఇంకొకటి ఏంటంటే మన మెయిన్ సమస్య ప్రధాన సమస్య మన ఇప్పుడు మేనిఫెస్టోలో ఒకటి పెట్టినాము. పొలాల కాడ కరెంటు స్తంభాలు కానీ, కరెంటు వైర్లు కానీ మనము రైతులకు వ్యవసాయాలు కొడుతుంటే నెత్తికి తలిగేటట్టున్నాయి. కొన్ని పొలాలల్లో నెత్తులకు తలిగేటట్టు రైతులకు ఇబ్బందికరంగా ఉన్నది అది. ఆ సమస్య పైన ఖచ్చితంగా పోరాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ వేలాడే స్తంభాలు కానీ, వేలాడే వైర్లు కానీ సరిచేసే ప్రయత్నం చేస్తా. ఇంకొకటి ఎవరికైనా ఇప్పుడు ట్రాన్స్ఫారం కాలిపోయింది అనుకోండి, తొందరగా ఇప్పించే ప్రయత్నం చేస్తాం రైతులకు. ఎందుకంటే రైతులు తిరగాలంటే తిరగలేరు. తొందరగా ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. అదొకటి. ఇంకొకటి పశువుల డాక్టర్ పుల్మామిడి ఎల్లకొండ ఉంటున్నాడు. ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నాడు. మ్యాక్సిమం మన ఊరికి ఒకరోజు తప్పించి ఒక్కరోజు వచ్చేటట్టు ఈడ ఉండేటట్టు ఒకరోజు తప్పించి ఒకరోజు మన ఊరికి వచ్చి ఇక్కడ అందుబాటులో ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం. అధికారం ఇప్పుడు సర్పంచ్గా గెలిచిన వెంబడే ఈ మేనిఫెస్టో ఏదైతే పెట్టినామో ఇవి అన్నీ హామీలు నెరవేర్చేటట్టు ప్రయత్నం చేస్తా. దశల వారీగా ఒక్కొక్కటి దశల వారీగా నెరవేర్చేటట్టు ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటా. యువకులు పెద్దలు, అమ్మలు, అక్కలు సలహాలు తీసుకొని అందరం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే ఒక ఆలోచన తీసుకొని మీ ఆలోచననే తీసుకొని నేను ముందుకు పోతా. మీ ఎంబడి మీ ఎంబడి నేనుంటా.
మీరు ముందుంటే నేను మీ వెంబడి ఉంటా. అభివృద్ధి చేసుకుందాం. ఆహ్, అందుబాటులో ఉండేటోళ్ళకు సు అందుబాటులో ఉండేటోళ్ళకు చూడండి ఒకసారి అవకాశం ఇవ్వండి. ఆహ్, నేనిప్పుడు గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంలోనే ఉంటున్నా. నేను వేరే ఏమి లబ్ధి కోసం లేదు. రాజకీయము అభివృద్ధి చేయాలని ఆశ. ఆహ్, ప్రజాసేవ చేయాలనే ఆశ తప్ప వేరే ఏం లేదు. ఇంతకుముందు గూడా ప్రజాసేవ చేసుకుంటూనే వస్తున్నా 20 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా ప్రజాసేవ చేయాలని నా కోరిక. అందుకని లింగంపల్లి గ్రామ ప్రజలకు నా విజ్ఞప్తి, ఆహ్, మా మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ వడ్ల శోభ పరమేశ్వర్ అని మేము బ్యాటు గుర్తు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని మా యొక్క మనవి.